హలో మామ, ఈ వీడియోలో ఫైనల్ టోటల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనల్ ప్రాఫిట్ క్లారిటీతో చెప్తున్నా. ఇది మన పార్ట్ 3. ఫస్ట్ టోటల్ ఇన్కమ్ చూసుకుందాం మామ. ఫస్ట్ పార్సల్లో 1,70,000 ఏదో వచ్చింది, అండ్ సెకండ్ పార్సల్లో 3,50,000, అండ్ థర్డ్ పార్సల్లో 3,40,000, అండ్ ఫైనల్ హార్వెస్ట్ వచ్చేసరికి 16,90,000 అయితే వచ్చింది మనకి. అండ్ టోటల్ ఇన్కమ్ 25,50,000 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ అయితే చూద్దాం. పాండ్ ప్రిపరేషన్ కోసం 50,000, అండ్ సీడ్ కాస్ట్ 2,40,000, అండ్ వెహికల్ ఛార్జెస్ 22,000, అండ్ ఏరియేటర్ 60,000, అండ్ జనరేటర్ లీజ్ 45,000, అండ్ కరెంట్ బిల్ 1,55,000, అండ్ ఫీడ్ శాలరీ 54,000, అండ్ ఫీడ్ కాస్ట్ 14 lakhs, అండ్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ మెడిసిన్స్ 17,000, అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 21 lakhs అయితే అయింది మామ. అండ్ ఫైనల్ రిజల్ట్లో వచ్చేసరికి మనకి ఫైనల్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 4 to 5 lakhs అయితే వచ్చాయేమో. మీకోసం రియల్ డేటాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ పాయింట్ లాస్ అండ్ ప్రాఫిట్స్ రెండు ఉంటాయేమో ఆక్వాకల్చర్లో, ఫుల్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లక్. సో ఆక్వాకల్చర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 2 years చెరువుల దగ్గర ఎక్స్పీరియన్స్ చేయడము. అంటే నా ఉద్దేశం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి, డైరెక్ట్గా స్టార్ట్ చేయొద్దు, చాలా పెద్ద రిస్క్. అయితే డైలీ అప్డేట్స్తో డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు ఒక సీజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్ అని కామెంట్ చేయండి మామ. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మామ. ఉంటా మరి, బాయ్.